అందరికీ నమస్కారము. మాఘపురాణము 7వ అధ్యాయము. మృగశృంగుడు యముని గూర్చి వ్రతమాచరించుట. ఆ విధముగా ఏనుగుకు శాప విమోచనమైన తరువాత మరల మృగశృంగుడు కావేరీ నదిలో దిగి అకాల మృత్యువు వాతపడిన ఆ ముగ్గురు కన్యలను బ్రతికించుటకు యమధర్మరాజును గూర్చి ఘోర తపస్సు చేయనారంభించాడు. నిశ్చల మనస్సుతో తదేక దీక్షతో యముని గూర్చి ధ్యానించుచుండగా మృగశృంగుని కఠోర దీక్షకు యముడు సంతోషించి ప్రత్యక్షమయ్యి, మృగశృంగ, నీ కఠోర దీక్షకు పరోపకార పరాయణతకు నేనెంతగానో సంతోషించి తిని, నా గురించి ఇంత దీక్షతో ఎవరూ తపస్సు చేసి ఉండలేదు. నీకేమి వరము కావలనో కోరుకొనుము, నీ కోరిక నెరవేర్చెదను అని యముడు అన్నాడు. ఆ పలుకులు విని మృగశృంగుడు కన్నులు తెరిచి చూడగా యముడు తన ఎదుట నిలబడి ఉన్నాడు. వెంటనే చేతులు జోడించి, మహానుభావ, ఎంతటి తపస్సులకైనను దర్శనమివ్వని నీవు నాలాంటి సామాన్యుడికి మీరు దర్శనమిచ్చుట నా పూర్వజన్మ సుకృతము తప్ప వేరేమీ కాదు. అకాల మరణమునకు పాల్పడిన ఆ ముగ్గురు కన్యలను బ్రతికించి నన్ను సంతృప్తిని చేయుము అని భక్తితో ప్రార్థించాడు. మృగశృంగుని పరోపకార బుద్ధికి, దయాద్ర హృదయమునకు యముడు సంతోషించి అతని కోరిక ప్రకారము ఆ ముగ్గురు కన్యలకు ప్రాణదానము చేయవలనని మనసున తలిచి, మృగశృంగ, నీ భక్తికి మెచ్చితిని, నీ పరోపకార బుద్ధి నన్ను ఆకర్షించినది, నీకు జయము కాగా అని యముడు దీవించగా, మహాపురుష, మిమ్ము సంతోషపెట్టుట సామాన్యమైనది కాదు. మిమ్ము స్తోత్రము చేసిన వారికి, స్తోత్రము విన్నవారికి వృద్ధాప్యము మరణములు కలగవు. అట్టి వారికి అన్ని విధముల శుభములు కలిగే విధముగా అనుగ్రహింపుము అని ప్రార్థించగా, అటులనే నీ కోరిక సఫలమవుగాక అని యమధర్మరాజు దీవించి అదృశ్యమయ్యెను. 7వ అధ్యాయము సమాప్తము. ఓం తస్సత్.